డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ కావచ్చు, లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, ఎంఎల్ఐసి కావచ్చు, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే 2025లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేశారండి. సో చాలామంది లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తున్నారు. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. మీకైతే అప్లికేషన్ లైక్ అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే తొందరగా మీరు అడ్మిషన్ తీసుకోండి. లాస్ట్ రోజు కొంతమందికి పేమెంట్ అవుతలేవు. సో పేమెంట్ చేస్తేనే మీకు అడ్మిషన్ అవుతుంది. సో చాలామంది పేమెంట్ చేస్తలేరు. మీరు ట్యూషన్ ఫీ ఎంత అయితే ఉంటుందో ఆ ఇయర్కి ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తేనే మీ యొక్క అడ్మిషన్ అయిపోతుంది. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపే మీరు అప్లై అయితే చేసుకోండి, ఆర్ 2-3 డేస్లో అప్లై అయితే చేసుకోండి. సో డేట్స్ ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేశారో అండ్ మీకున్న డౌట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 12th సెప్టెంబర్. సో ఇంకొక 12 to 13 డేస్ మనకి ఇంక్రీజ్ చేశారు. సో 12th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అప్లికేషన్కి అండ్ ట్యూషన్ ఫీ పేమెంట్కి. మళ్ళీ అడుగుతారు ట్యూషన్ ఫీ ఎప్పటి వరకు మనము పే చేసుకొని. సో లాస్ట్ డేట్ లోపే మీరు అప్లై చేసుకోవాలి అండ్ ట్యూషన్ ఫీ కూడా పే చేసుకోవాలి. ట్యూషన్ ఫీ పే చేస్తే కంప్లీట్ అడ్మిషన్ అయిపోయినట్టే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అప్లికేషన్ చేసుకున్న ఫీ పేమెంట్ లైక్ ఫీ చేయకపోయినా మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది, అంటే మీరు ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకోలేరు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్. సో అప్లికేషన్ మీరు 12th లోపు ఆన్ ఆర్ బిఫోర్ 12th చేసుకోవాలి. మరీ లాస్ట్ రోజు వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి చాలామందికి. సో ముందే మీరు చేసుకొని పెట్టుకోండి. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు 3 or 4 డేస్లో ఎప్పుడన్నా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. కానీ 12th వరకు వెయిట్ చేయకండి. 10th సెప్టెంబర్ లోపే మీ పేమెంట్ అయిపోయేటట్టు చూసుకోండి. అండ్ కొంతమందికి అప్లికేషన్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తలేదు, కొంతమందికి వస్తుంది. ట్యూషన్ ఫీ పేమెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమందికి రాకపోతే మీరు స్టడీ సెంటర్కి వెళ్ళండి. స్టడీ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్తో పాటు వెళ్ళి ఒరిజినల్స్ చూపించి జిరాక్స్ సెట్స్ ఇచ్చేసేయండి ఒక సెట్. సో ఒరిజినల్స్ వాళ్ళు ఏం తీసుకోరు, ఒరిజినల్స్ మీ దగ్గరనే ఉంటాయి. సో మీ స్టడీ సెంటర్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీజీ అయితే పీజీ కాలేజ్ కావచ్చు, ఏదో ఒకటి నియర్ బై స్టడీ సెంటర్ ఉంటే ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ సెట్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు పేమెంట్ లింక్ వస్తుంది. ఆ పేమెంట్ లింక్ ద్వారా మీరైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లై చేసేటప్పుడు మీకు పేమెంట్ లింక్ వస్తే డైరెక్ట్ పే చేసుకోవచ్చు. డైరెక్ట్ పే చేసి మీరు అడ్మిషన్ సంబంధించిన ఒక రిసిప్ట్ వస్తుంది. సో ఫీ పేమెంట్ రిసిప్ట్, ఆ రిసిప్ట్ అప్లికేషన్ జిరాక్స్ సెట్స్ ఒరిజినల్స్తో పాటు మీ స్టడీ సెంటర్కి వెళ్ళి ఇచ్చేసేయండి. సో అప్పుడు కంప్లీట్ అడ్మిషన్ అయిపోతుంది. అండ్ ఎవరికైతే ఫీ పేమెంట్ రాదో మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి. వెరిఫికేషన్కి వెళ్ళి సర్టిఫికేట్ చూపించిన తర్వాత మీకు పేమెంట్ లింక్ వస్తుంది. పేమెంట్ ద్వారా మీరైతే పేమెంట్ చేయండి. అండ్ కొంతమందికి పేమెంట్ లింక్ వస్తలేదు, రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉండండి, వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది పేమెంట్ ఇష్యూస్. సో కొంతమంది ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్పే గూగుల్ పే చేసిన వాళ్ళకు రిజెక్ట్ అవుతున్నాయి, అంటే సక్సెస్ అవుతున్నాయి అమౌంట్, కాకపోతే అవి అప్డేట్ అవుతలేవు వెబ్సైట్లో. సో 1 or 2 డేస్ పడుతుంది అప్డేట్ అవ్వడానికి. సో డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ అట్లా యూజ్ చేయండి. ఫోన్పే గూగుల్ పే యూజ్ చేసుకోవచ్చు, కానీ వెంటనే మీకు అప్డేట్ అవ్వదు. 1 or 2 డేస్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీ పేమెంట్ మీకే వస్తుంది. సో రిజెక్ట్ అయితే కాదు. సో పేమెంట్ ఆప్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో చాలామంది నేను ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా, లేదంటే స్టడీ సెంటర్ ఎడిట్ చేసుకుందాం అనుకుంటున్నా, లేదంటే కోర్స్ ఇప్పుడు చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది బిఫోర్ పేమెంట్. సో పేమెంట్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకన్నా ముందే ఎడిట్ చేసుకోవచ్చు ఏదన్నా. వన్స్ మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదండి. అది మీరు యూనివర్సిటీకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడనే మీకు పాసిబుల్ అవుతుంది, కాకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో బిఫోర్ పేమెంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ కూడా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే అప్లై చేస్తారో దాని కింద మీకు ఎడిట్ యువర్ అప్లికేషన్ అని ఉంటుంది, ఆర్ అప్లోడ్ యువర్ ఎడిట్ యువర్ సర్టిఫికేట్స్ కావచ్చు. ప్రాపర్గా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయని వాళ్ళు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో వెబ్సైట్లోనే ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఓన్లీ 2 పాయింట్స్ అండి. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ 12th సెప్టెంబర్ లోపే అప్లై చేసుకోండి. మరీ 12th దాకా వెళ్ళకండి. పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి, పేమెంట్స్ ఆగిపోతున్నాయి. సో చేసుకుంటే కనీసం 8th or 10th సెప్టెంబర్ లోపు మీరు పే చేసుకోండి, అప్లికేషన్ చేసుకోండి. అండ్ ట్యూషన్ ఫీ కూడా పేమెంట్ చేసుకోండి. ట్యూషన్ ఫీ పేమెంట్ ఆప్షన్ రాకపోతే వెరిఫికేషన్కి వెళ్ళండి. వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత మీరైతే చేసుకోవచ్చు. అండ్ వెరిఫికేషన్కి క్యాండిడేటే వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యాండిడేట్ ఏం అవసరం లేదు, వేరే పర్సన్ ఉన్నా వాళ్ళకి చెప్పాలి. సార్ వాళ్ళకు మా క్యాండిడేట్ వేరే పనులు ఉన్నాయి సార్, మేము అందుకే వచ్చామని కొద్దిగా రిక్వెస్టింగ్గా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సర్టిఫికేట్స్ ఉండాలి, ఒరిజినల్స్ ఉండాలి, జిరాక్స్ సెట్స్ ఉండాలి. ఓన్లీ జిరాక్స్ సెట్సే తీసుకుంటారు, ఒరిజినల్స్ అయితే తీసుకోరు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో పేమెంట్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, పేమెంట్ ఆప్షన్ రాకపోతే మీకు అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత పేమెంట్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైతే స్టిల్ అప్లికేషన్ చేసుకోలేరో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేయండి. అండ్ ప్రొఫెసర్ జి రామరెడ్డిలో చేసేవాళ్ళు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో లేని కోర్సెస్ పీజీఆర్సీసీ అదే ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటే అందులో వేసుకోండి.
ఈ ఆల్రెడీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న కోర్సెస్ ఇందులోనే వేసుకోండి, మళ్ళీ అందులో వెళ్ళకండి. ఎందుకంటే కొద్దిగా అప్డేట్స్ కానీ అన్నీ ఇందులో బాగుంటాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.